మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే పోలీసులు అక్కడ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాకముందే ఎలాంటి ఆడియోలు వీడియోలు లేవు, ఎలాంటి హిడెన్ కెమెరాస్ లేవు అని చెప్పి ఒకవైపు ప్రకటన చేస్తున్నారు. కానీ విద్యార్థుల్లో మాత్రం చాలా ఆందోళన కనిపిస్తోంది. ఒక ఆడియో కాల్ మీకు వినిపిస్తాను. దాంట్లో ఆ స్టూడెంట్స్ ఏం మాట్లాడుకున్నారో, వాళ్ళు ఎంత భయాందోళనకు గురవుతున్నారో ఈ ఆడియో వింటే మీకు అర్థమవుతుంది. ఫోటో కూడా చూసాము మేము. అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, 5 ఫ్లోర్ ఏదో అంట. చూసారా, అంటే రండి చూసుకుందాం అంటే తెగించారు. వాళ్ళు ఎవరైతే రికార్డింగ్లు చేశారో రండి చూసేసుకుందాం అంటే ఎంత దారుణం అండి ఇది. వాళ్ళు భయపడిపోతున్నారు. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంట. అక్క ఏమన్నట్లు 300 వీడియోలు రండి చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. ఎంత ఆందోళనలకు గురవుతున్నారండి అక్కడ విద్యార్థులు. 300 వీడియోలు బయటకు వచ్చాయంట, మా ఫ్లోర్లో కూడా పెట్టారంట, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి ఆ విద్యార్థులు ఎంత ఆందోళనలో, ఎంత ఆవేదనలో ఉన్నారు. మేము అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. ఇగో మేడమ్స్ ఏమో చూసారా, ఇక్కడ మీరు క్లియర్గా వింటే మేడమ్స్ ఏమంటున్నారు, మీరు అల్లరి చేస్తే, మీరు ఆందోళనలు చేస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామంట. డ్రగ్స్ కేసులో ఇరికిస్తారంటే విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తే. అంటే ఏం జరిగినా మాట్లాడకూడదు, వీడియోలు తీసినా, ఆ వీడియోలు తీసినట్టు దాన్ని అమ్మేసుకున్నా ఎలాంటి ఆందోళనలు చేయకూడదు, డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని చెప్పి అక్కడ ఉన్న మేడం చెప్తున్నారంట. ఎంత దారుణం అంటే, ఎంత అమానుషం ఇది. అల్లరి చేయొద్దా, ఈ విధంగా ప్రవర్తిస్తే హిడెన్ కెమెరాలు పెట్టి లేడీస్ హాస్టల్లో, అమ్మాయిలు గర్ల్స్ హాస్టల్లో 300 వీడియోలు రికార్డ్ చేసి అమ్మేసుకుంటుంటే ఆందోళన చేయొద్దంట. డ్రగ్స్ కేసులు ఇరికిస్తాం మీరు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే, కాలేజీ గురించి మాట్లాడితే. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా? చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ దండం చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారు. ఇక్కడ మేడమ్స్ వార్డెన్లు కర్రలు పట్టుకుని ఎమ్మడబడుతున్నారంట విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే. సీనియర్స్ ఏమో వాళ్ళ ఆందోళనలు చేస్తున్నారు బయట. ఈ విద్యార్థులు లేడీస్ వాళ్ళందరినీ కూడా, గర్ల్స్ వీళ్ళందరినీ కూడా రూమ్లో బంధించేశారంట. మనకు అందుతున్న సమాచారం గుడ్లవర్రెలో 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు. పొలిటీషియన్స్ అంట, ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. పొలిటీషియన్స్ హస్తం ఉంది ఇందులో. ఆ విజయ్ అనే విద్యార్థి గతంలో కూడా చాలాసార్లు బెదిరించాడంట. కొడాలి నాని నాకు తెలుసు, కొడాలి నాని రైట్ హ్యాండెడ్ వాళ్ళ ఫాదర్ అంట. నాకు గడ్డం గ్యాంగు ఉంది నా వెనకాల, ఏం బిగుతారో పీక్కోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి హెచ్చరికలు గతంలో ఉన్నా యాజమాన్యం పట్టించుకోలేదు. ఇలాంటి అనుమానాలు గతంలో కూడా ఉన్నాయి, ఎవరు పట్టించుకోలా. ఇప్పుడు 300 వీడియోలు తీసేసి వీడియోకి ఇంత, ఈ వీడియోకి ఇంత అని చెప్పి రేటు కట్టి అమ్మేసుకుంటుంటే, ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చి ఆందోళనలు చేస్తుంటే, ఎవరన్నా ఆందోళనలు చేశారా డ్రగ్స్ కేసులు ఇరికిస్తాం, కర్రలు పట్టుకుని ఆ మేడంలు అక్కడ చదువు చెప్పేవాళ్ళు వార్డెన్లు అందరూ వీళ్ళ వెనకాల పడుతున్నారు, తరుముతున్నారంట. ఇంత దుర్మార్గం చదువు చెప్పే ప్లేస్లో, కాలేజీలో ఉంటుందా అండి? ఇంజనీరింగ్ కాలేజీలో ఇది ఆడియో. అంటే ఇద్దరు స్టూడెంట్స్ అక్కడ జరిగిన ఘటనకి సంబంధించి మాట్లాడుకుంటుంటే, ఇది విన్న తల్లిదండ్రులు ఎంత ఆవేదనలో ఉంటారండి, ఎంత ఆగ్రహంతో ఉంటారు వాళ్ళు. ఇంత దుర్మార్గమైనటువంటి చర్య 2022 సంవత్సరం నుంచి జరుగుతుందంట. 2 సంవత్సరాలుగా 2022 అంటే ఎప్పుడు, వైసీపీ హయాంలో గత 3 సంవత్సరాలుగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే యాజమాన్యం పట్టించుకోలేదు. విద్యార్థులు అనుమానం ఉందని చెప్పి వ్యక్తం చేస్తే దాన్ని అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు వీడియోలు అమ్మేసుకుంటుంటే, ఈ విషయం బయటకు వచ్చి అక్కడ ఆందోళన చేస్తుంటే కర్రలు తీసుకుని ఎమ్మడబడతారా? అసలు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటున్నారు స్టూడెంట్స్, అమ్మాయిలు. ఎంత బాధలో ఉన్నారు చూడండి. ఇక పోలీసులు కూడా, వీళ్ళ పాత్ర కూడా ఇక్కడ అనుమానాస్పదంగా ఉంది. కొంతమంది పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, మాకెక్కడ హిడెన్ కెమెరాలు కనిపించట్లేదు, మాకెక్కడ వీడియోలు కనిపించట్లేదు అని చెప్తున్నారు. అంటే దీని వెనకాల ఈ వైసీపీ గ్యాంగ్కి కొమ్ము కాసేటువంటి పోలీసులు కూడా ఎవరైనా ఉన్నారని ఒక అనుమానం కనిపిస్తోంది. సో క్లియర్గా పారదర్శకంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. తల్లిదండ్రులు అసలు రాత్రి నుంచి నిద్రపోలేదు. అందరూ ఇప్పుడు కాలేజీల దగ్గరకు వస్తున్నారు.
ఒకవైపు అమ్మాయిలు ఆందోళన చేస్తుంటే వాళ్ళని రూమ్లో బంధించేసి, సీనియర్స్ ఆందోళన చేస్తుంటే కర్రలు పట్టుకుని ఎమ్మడిపడి ఒక ఉద్రిక్త పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా సీరియస్‌గా ఇప్పటికే స్పందించారు. వాస్తవాలన్నీ బయటకు తీయండి అని చెప్పి. కానీ ఇక్కడ లోకల్‌గా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? ఇక్కడేమి అలాంటిది ఏమీ లేదని చెప్తూ ఉన్నారు. సో, ఇక్కడ విద్యార్థులు చచ్చిపోతున్నాం అని చెప్పి ఇంత బాధపడి ఆవేదనతో మాట్లాడుతుంటే ఇది కనిపించట్లా. అధ్యాపకులు కూడా మిమ్మల్ని డ్రగ్స్‌లో ఇరికిస్తామంటే ఏం తమాషాలా? విద్యార్థులు చచ్చిపోతున్నారండి అక్కడ. అసల ఈ వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధులే ఎంత నగ్నంగా వీడియోలు తీసి అమ్మాయిల్ని బెదిరించి మహిళల్ని లోబరుచుకుని ఎంత దారుణాలు చూశారో మనకు అర్థమవుతుంది. వైసీపీ హయాంలో ఇటు కాలేజీల్లో అమ్మాయిలు కావచ్చు, తర్వాత కొంతమంది మహిళలు ఏదైనా ఇంటర్వ్యూలకు వచ్చినా, ఏదైనా సమస్య చెప్పుకుంటానికి వచ్చినా వాళ్ళని లోపరుచుకుని న్యూడ్ వీడియో కాల్స్ చేసి ఆ ముంబై నటి వ్యవహారం మనం చూస్తున్నాం కదా! ఆమెను ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టారు. ఇక్కడ వైసీపీ గూండాల పేర్లు చెప్పుకొని వీడు రికార్డులు చేశాడంట ఈ దుర్మార్గుడు. వీటన్నింటికి సంబంధించి వాస్తవాలు దాచిపెట్టకుండా పారదర్శకంగా దీని వెనకాల ఎంత పెద్దోళ్ళు ఉన్నా సరే నిష్పక్షపాతంగా విచారణ జరపాలా. తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు ఇప్పుడు. ఈ కాలేజీ వ్యవహారం మొత్తం బయట పెట్టాలి. ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టారు, ఏ ఫ్లోర్‌లో పెట్టారు, ఎన్ని రికార్డులు చేశారు, అన్నీ 4 తంతే బయటకు వస్తాయండి. చాలా సీరియస్‌గా ఈ వ్యవహారం కనిపిస్తోంది. వాస్తవాలన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో.